హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సింగిల్ ఫేజ్ సబ్మర్సిబుల్ మోటార్ యొక్క స్టార్టర్, పవర్ అండ్ కంట్రోల్ వైరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సింగిల్ ఫేజ్ సబ్మర్సిబుల్ మోటార్ స్టార్టర్, పవర్ అండ్ కంట్రోల్ వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్టార్టర్ బాక్స్ అనుకోండి. ఇది బేస్ బాక్స్, ఇది కవర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇందులోకి మనం స్టార్టర్కి కావాల్సిన యాక్సరీస్ని తీసుకుందాం. ముందుగా టర్మినల్ ప్లేట్, పవర్ సప్లై కనెక్షన్ ఫేస్, న్యూట్రల్, సింగిల్ ఫేజ్ సబ్మర్సిబుల్ మోటార్ నుంచి వచ్చిన RYB వైర్లు, 2 కెపాసిటర్లు, స్టార్టింగ్ కెపాసిటర్, రన్నింగ్ కెపాసిటర్, పవర్ కాంటాక్టర్ 2 పోల్, వోల్ట్మీటర్ బ్యాక్ ఇమేజ్ అండి. ఇది బ్యాక్ సైడ్ మీకు టర్మినల్ కనపడాలని ఇలా వేశాను నేను. వోల్ట్మీటర్ యొక్క బ్యాక్ సైడ్ ఇమేజ్ ఇది. అట్లే యామీటర్ కూడా, సింగిల్ పోల్ MCB, స్టాప్ పుష్ బటన్, స్టార్ట్ పుష్ బటన్, ఇండికేషన్ ల్యాంప్, PRV బటన్. PRV అంటే ప్రెస్ టు రీడ్ వోల్టేజ్, అంటే ప్రెస్ చేసినప్పుడు మాత్రమే వోల్టేజ్ అనేది మన వోల్ట్మీటర్లో కనపడుతుంది అన్న అర్థం. అందుకే దీన్ని PRV బటన్ అన్నాను. ఇది సబ్మర్సిబుల్ స్టార్టర్ యొక్క యాక్సరీస్. ఓకే అండి, ఇక్కడ సబ్మర్సిబుల్ మోటార్ ఇది. టర్మినల్ ప్లేట్లో ఫస్ట్ వన్లో ఫేజ్ ఇచ్చాను, సెకండ్ టర్మినల్లో న్యూట్రల్ ఇచ్చాను, థర్డ్ టర్మినల్లో మోటార్ నుంచి వచ్చిన R వైండింగ్ నుంచి వచ్చిన వైర్ని కనెక్ట్ చేశాను. 4లో ఎల్లో వైర్ కనెక్ట్ చేశాను, స్టార్టింగ్ వైండింగ్ నుంచి వచ్చింది. 5లో బ్లూ వైర్ కనెక్ట్ చేశాను. ఇది రన్నింగ్ వైండింగ్ ఒక ఎండ్, స్టార్టింగ్ వైండింగ్ ఒక ఎండ్, రెండు కలిపి కామన్గా బ్లూ వైర్ అనేది బయటకు వచ్చింది. అంటే సింగిల్ ఫేజ్ మోటార్లో 2 వైండింగ్లు ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ వైండింగ్, మరొకటి రన్నింగ్ వైండింగ్. స్టార్టింగ్ వైండింగ్లో రెండు ఎండ్స్ ఉంటాయి, రన్నింగ్ వైండింగ్లో కూడా 2 ఎండ్స్ ఉంటాయి. ఒక స్టార్టింగ్ వైండింగ్, రన్నింగ్ వైండింగ్, ఒక 2 ఎండ్స్ని కలిపి బ్లూ వైర్గా బయటకు తీసుకొచ్చాం, దానికి కామన్ అనుకుంటున్నాం. అలాగే ఒక రన్నింగ్ వైండింగ్ నుంచి ఒక రెడ్ వైర్ బయటకు తీసుకొచ్చాం, అలాగే స్టార్టింగ్ వైండింగ్ నుంచి మరో ఎల్లో వైర్ బయటకు తీసుకొచ్చాం అనమాట. అదే ఇది రన్నింగ్ వైండింగ్ నుంచి వచ్చిన రెడ్ వైరు, ఇది స్టార్టింగ్ వైండింగ్ నుంచి వచ్చిన రెడ్ వైరు, ఇక్కడ స్టార్టింగ్ రన్నింగ్ రెండు కలిపి ఒకే వైర్ని బయటకు తీసుకొచ్చాం అనమాట. అదే బ్లూ కలర్ వైరు. ఓకే అండి, సింగిల్ ఫేజ్ మోటార్ వైండింగ్ గురించి తెలియాలంటే నేను ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో కూడా చూడండి. సింగిల్ ఫేజ్ మోటార్ గురించి మీకు ఈ వైండింగ్ గురించి ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వోల్ట్మీటర్ మనకి వోల్టేజ్ చూపించాలంటే ఒక టర్మినల్లో వోల్టేజ్ ఫేస్ ఇవ్వాలి, మరో టర్మినల్లో న్యూట్రల్ ఇవ్వాలి. అప్పుడు మాత్రం మనకు వోల్ట్మీటర్ అనేది మనకు వోల్టేజ్ చూపిస్తుంది. ఇది సింగిల్ పోల్ MCB. ఇందులో ఫేస్ ఇచ్చి అవుటింగ్ తీసుకుంటాం. MCB ఆన్ చేసినప్పుడు అవుట్లో సప్లై అనేది వస్తుంది. యామీటర్ అనేది సప్లైకి సిరీస్లో ఉంటుంది. అంటే బై సపోజ్ ఈ ఫేస్ సప్లైని ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది PRV పుష్ బటన్ ఆల్రెడీ చెప్పాను. ప్రెస్ చేసినప్పుడు మాత్రం వోల్టేజ్ వస్తుంది. నార్మల్గా ఓపెన్లో ఉంటుంది, ప్రెస్ చేసినప్పుడు NC అయ్యి మనం వోల్టేజ్ అనేది బయటకు వెళ్తుంది. ఇది ఇండికేషన్ ల్యాంప్లో 2 టర్మినల్స్ ఉంటాయి. ఒకటి న్యూట్రల్ ఇవ్వాలి, ఒకటి ఫేస్ ఇవ్వాలి. ఇది స్టార్ట్ పుష్ బటన్. స్టార్ట్ పుష్ బటన్లో 2 బ్లాక్లు ఉన్నాయి, ఇదొక బ్లాకు. స్టార్ట్ పుష్ బటన్ అనేది నార్మల్ ఓపెన్ కాంటాక్ట్ అనమాట. ప్రెస్ చేసినప్పుడు మాత్రమే NC అవుతుంది, రిలీజ్ చేసినప్పుడు NO అవుతుంది. ఇదొక NO బ్లాకు, ఇదొక NO బ్లాకు. స్టాప్ పుష్ బటన్ అనేది నార్మల్ క్లోజ్ బటన్ అనమాట. నార్మల్గా ఉన్నప్పుడు NCలో ఉంటుంది, ప్రెస్ చేసినప్పుడు NO అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 ఒకటి స్టార్టింగ్ కెపాసిటర్, ఒకటి రన్నింగ్ కెపాసిటర్ మోటార్ వైండింగ్కి కనెక్షన్ చేయాలి. ఇది పవర్ కాంటాక్టర్ అండి, 2 పోల్ పవర్ కాంటాక్టర్. A1 A2 అనేది కాయిల్కి సప్లై. A1 A2లో ఒక దాంట్లో ఫేస్, ఒక దాంట్లో న్యూట్రల్ ఇచ్చినప్పుడు కాయిల్ ఎంగేజ్ అయ్యి కాంటాక్టర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. అట్లాగే ఈ 2 పోల్ అన్నాను కదా, 2 పోల్ అంటే 1 2 ఒక పోలు NO కాంటాక్ట్, 3 4 మరో పోలు NO కాంటాక్ట్. ఓకే అండి, కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఈ 1 and 2 NC అవుతుంది, 3 and 4 కూడా NC అవుతుంది. కాంటాక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు 1 and 2 NOలో ఉంటుంది, 3 and 4 కూడా NOలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా.
స్టార్టర్ యొక్క యాక్సరీస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కెపాసిటర్స్ యొక్క కనెక్షన్ చేద్దాం. రన్నింగ్ కెపాసిటర్ నుంచి ఒక లీడ్ని తీసుకొని మోటార్ యొక్క రెడ్ వైర్లో కనెక్ట్ చేశాను. రన్నింగ్ కెపాసిటర్ మరో లీడ్ తీసుకొని స్టార్టింగ్ వైండింగ్లో ఎల్లో వైర్లో కనెక్ట్ చేశాను. అంటే మోటార్ నుంచి వచ్చిన ఎల్లో వైర్లో ఒకటి, మోటార్ నుంచి వచ్చిన రెడ్ వైర్లో ఒకటి కనెక్ట్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్ కెపాసిటర్ నుంచి ఒక వైర్ తీసుకొని మోటార్ నుంచి వచ్చిన స్టార్టింగ్ వైండింగ్లో కనెక్ట్ చేశాను. స్టార్టింగ్ కెపాసిటర్ యొక్క మరో వైర్ని స్టార్ట్ పుష్ బటన్లో ఒక ఎండ్లో ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, రన్నింగ్ కెపాసిటర్ నుంచి వచ్చిన 2 వైర్లు, ఒకటి రన్నింగ్ వైండింగ్కి వెళ్ళింది, ఒకటి స్టార్టింగ్ వైండింగ్కి వెళ్ళింది. అలాగే స్టార్టింగ్ కెపాసిటర్ నుంచి వచ్చిన ఒక వైరు స్టార్టింగ్ వైండింగ్కి వెళ్ళింది, మరో వైరు స్టార్ట్ పుష్ బటన్కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఈ 2 వైర్లు స్టార్టింగ్ రన్నింగ్ కలిపి ఎల్లో వైర్కి ఒక రన్నింగ్ కెపాసిటర్ నుంచి ఒక లీడ్ వచ్చింది, స్టార్టింగ్ కెపాసిటర్ నుంచి ఒక లీడ్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోటార్కి న్యూట్రల్ వైర్లను కనెక్ట్ చేద్దాం. మోటార్కి, కాంటాక్టర్కి, ప్లస్ ఇండికేషన్ ల్యాంప్కి, వోల్ట్మీటర్కి న్యూట్రల్ని కనెక్ట్ చేద్దాం. చూడండి, న్యూట్రల్ తీసుకున్నాను, మోటార్ వైండింగ్ కామన్లో కనెక్ట్ చేశాను. అలాగే ఇదే న్యూట్రల్ని తీసుకొని కాంటాక్టర్లో A2లో కనెక్ట్ చేశాను. కాంటాక్టర్ కాయిల్ సప్లైలో A2లో కనెక్ట్ చేశాను. A2 నుండి వోల్ట్మీటర్ ఒక టెర్మినల్ కనెక్ట్ చేశాను న్యూట్రల్ని. వోల్ట్మీటర్ నుండి ఇండికేషన్ ల్యాంప్కి ఇచ్చాను. న్యూట్రల్ సప్లై మోటార్కి వెళ్ళింది, మోటార్ నుంచి కాంటాక్టర్లో A2కి వెళ్ళింది. అలాగే వోల్ట్మీటర్లో ఒక టెర్మినల్కి వెళ్ళింది, అలాగే ఇండికేషన్ ల్యాంప్కి కూడా వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. న్యూట్రల్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ కనెక్షన్ చూద్దాం. ఫేస్ సప్లై తీసుకొని MCBలో కనెక్ట్ చేశాను. MCB అవుట్ నుండి అమ్మీటర్ కనెక్ట్ చేశాను. అమ్మీటర్ అవుట్ నుండి కాంటాక్టర్కి 1 and 3లో ఇచ్చాను. NO కాంటాక్ట్స్లో 1లోకి వచ్చింది ఫేస్ సప్లై, 3లో కూడా వచ్చింది. అంటే కాంటాక్టర్ దగ్గర ఫేస్ సప్లై అనేది రెడీగా ఉంది. కాంటాక్టర్ అవుట్ నుంచి R వైర్కి ఫేస్ సప్లై కనెక్ట్ చేశాను. ఇది పవర్ సప్లై కనెక్షన్. ఇక్కడ అనుకున్నాగా పవర్ అండ్ కంట్రోల్ వైరింగ్ అని, ఇది పవర్ వైరింగ్. మోటార్కి ఫేస్ న్యూట్రల్ ఇచ్చాను, ఫేస్ కూడా త్రూ MCBకి వెళ్ళి, MCB త్రూ అమ్మీటర్కి వెళ్ళి, అమ్మీటర్ నుంచి కాంటాక్టర్ ఇన్లోకి వచ్చి, కాంటాక్టర్ అవుట్ నుంచి మోటార్కి వచ్చింది. ఇది పవర్ కనెక్షన్. అర్థమైందిగా ఫ్రెండ్స్. మోటార్ రన్ అవ్వడానికి ఇచ్చే సప్లై, దాన్ని పవర్ సప్లై అంటాము. కాంటాక్టర్ని ఆన్ చేయడానికి, అంటే మోటార్ రన్ అవ్వాలంటే కాంటాక్టర్ ఆన్ అవ్వాలి, ఇండికేషన్ ల్యాంప్ ఆన్ అవ్వాలి. వీటికి ఇచ్చే సప్లైని కంట్రోల్ సప్లై అంటాము. ఇప్పుడు కంట్రోల్ సప్లై చూద్దాం. మళ్ళీ అమ్మీటర్ నుంచి ఫేస్ సప్లై తీసుకున్నాను, పుష్ బటన్కి ఇచ్చాను. PRV పుష్ బటన్కి, PRV అంటే చెప్పాను కదా, పుష్ టు రీడ్ వోల్టేజ్. ఈ పుష్ బటన్ అనేది నార్మల్ ఓపెన్ ఉంటుంది, ప్రెస్ చేసినప్పుడు NC అవుతుంది. ఈ పుష్ బటన్ నుంచి వోల్ట్మీటర్కి సప్లై ఇచ్చాను. ఇప్పుడు ప్రెస్ చేయగానే వోల్ట్మీటర్కి సప్లై వెళ్ళి వోల్టేజ్ ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. ఓకే అండి. పుష్ బటన్ నుంచి మళ్ళీ అదే ఫేస్ సప్లైని స్టార్ట్ పుష్ బటన్లో 2 బ్లాక్లు కూడా ఇచ్చాను. ఇక్కడ దీనికి ఇచ్చాను, ఈ బ్లాక్లో ఇక్కడ సప్లై ఇచ్చాను, అలాగే ఈ బ్లాక్లో ఇక్కడ సప్లై ఇచ్చాను. అట్లాగే ఈ బ్లాక్ నుండి, దీని అవుట్పుట్ నుండి ఇండికేషన్ ల్యాంప్కి వెళ్ళింది, ప్లస్ స్టాప్ పుష్ బటన్కి వెళ్ళింది ఒక టెర్మినల్కి. స్టాప్ పుష్ బటన్ నుంచి కాంటాక్టర్ A1కి వెళ్ళింది, కాంటాక్టర్ కాయిల్ A1లోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు జస్ట్ సప్లై ఇక్కడ దాకా రెడీగా ఉంది. స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేస్తే సప్లై ఇలా వెళ్ళి దీని నుంచి కాంటాక్టర్కి వెళ్తుంది, అలాగే ఇండికేషన్ బల్బ్ కూడా వెళ్తుంది, కాంటాక్టర్ ఆన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి బాగా. ఫేస్ సప్లై కింద తీసుకున్నాం MCB అవుట్పుట్ నుంచి అమ్మీటర్కి వచ్చింది, అమ్మీటర్ నుంచి కంట్రోల్ సప్లై పుష్ బటన్కి వెళ్ళింది, పుష్ బటన్తో పాటు స్టార్ట్ పుష్ బటన్ కూడా వచ్చింది. అంటే సప్లై ఇక్కడ రెడీగా ఉంది. మనం పుష్ బటన్ ప్రెస్ చేసినాం, ఈ సప్లై ఇలా వెళ్ళింది, ఇండికేషన్ లైట్ ఆన్ అయింది, అలాగే దీని త్రూ A1కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ న్యూట్రల్ ఉంది, ఇక్కడ ఫేస్ వచ్చింది కాబట్టి కాంటాక్టర్ ఆన్ అయింది. స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసి ఉన్నాం, కాంటాక్టర్ ఆన్ అయింది. ఈ ఫేస్ సప్లై ఈ 1 నుంచి 2 ద్వారా ప్లస్ 3 నుంచి 4 ద్వారా, రెండింటి ద్వారా కూడా ఫేస్ సప్లై అనేది వచ్చింది ఇక్కడికి. మోటార్ ఆన్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ పుష్ బటన్ నుంచి ఫింగర్ రిమూవ్ చేసినాం, కాంటాక్టర్ ఆఫ్ అయిపోయింది. అంటే మోటార్ కూడా ఆఫ్ అయిపోయింది. ఎందుకు చూడండి, ఇక్కడ
ఇది నార్మల్లీ ఓపెన్ పుష్ బటన్. ప్రెస్ చేసినాం కాబట్టి ఎన్సీ అయింది, మళ్ళీ రిలీజ్ చేసినాం కాబట్టి ఎన్ఓ అయింది. ఎన్ఓ అయింది కాబట్టి సప్లై బ్రేక్ అయింది, కాంటాక్టర్ ఆఫ్ అయింది కదా. అందుకే మనం ఇప్పుడు పని చేద్దాం. ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకుందాం, స్టార్ట్ పుష్ బటన్లో ఇక్కడ కనెక్ట్ చేసినాం, స్టాప్ పుష్ బటన్లో ఇక్కడ కనెక్ట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసినాం, సప్లై ఇలా వెళ్ళింది, కాంటాక్టర్ ఆన్ అయింది. కాంటాక్టర్ ఆన్ అయింది కాబట్టి ఈ సప్లై ఇక్కడికి వచ్చింది, మోటార్ ఆన్ అయింది. ఇదే సప్లై మళ్ళీ స్టాప్ పుష్ బటన్లో ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫింగర్ రిమూవ్ చేసినాం, అయినా కూడా కాంటాక్టర్ ఆన్లోనే ఉంది, మోటార్ రన్నింగ్లో ఉంది. అంటే సప్లై దీని నుంచి స్టాప్ పుష్ బటన్ అనేది నార్మల్ క్లోజ్ బటన్ కాబట్టి ఎన్సీలో ఉంది కాబట్టి ఈ సప్లై ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి A1 కాయిల్కి వెళ్తూ ఉంది. అలాగే ఇండికేషన్ ల్యాంప్ కూడా ఇలా వెళ్తూ ఉంది అనమాట. అంటే ఈ సప్లై మాత్రమే ఇక్కడ బ్రేక్ అయింది, కానీ రిటర్న్ ఇటు నుంచి సప్లై వచ్చింది కాబట్టి ఈ కాయిల్ అనేది హోల్డ్లో ఉంది. అందుకే దీన్ని హోల్డింగ్ కాంటాక్టర్ స్టాప్ పుష్ బటనే హోల్డింగ్ కాంటాక్ట్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే అండి, మోటార్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేసినాం, ఏం జరిగింది, ఈ సప్లై కట్ అయిపోయింది. ఆల్రెడీ ఈ సప్లై ఇక్కడే కట్ అయిపోయి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇది కూడా కట్ అయిపోయింది, కాంటాక్టర్ ఆఫ్ అయిపోయింది, మోటార్ స్టాప్ అయింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ 2 కాంటాక్ట్స్కి ఎందుకు ఇచ్చాను, ఇక్కడ 2 కాంటాక్ట్ నుంచి ఎందుకు తీసుకున్నాను అనేది. ఇందులో 2 ఎన్ఓలు ఉంటాయి అన్నమాట. ఒకటి 1 and 2 ఒక ఎన్ఓ కాంటాక్ట్, 3 and 4 ఒక ఎన్ఓ కాంటాక్ట్. ఇక్కడ ఫేస్ ఇచ్చాను, ఈ కాంటాక్ట్ని ఆన్ చేసి ఇక్కడ నుంచి సప్లై తీసుకున్నాను అనుకోండి బై సపోజ్. ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాను, ఇక్కడ ఫేస్, ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాను అనుకోండి. న్యూట్రల్ డైరెక్ట్గా కూడా కలుపుకోవచ్చు, కలిపాము, అదే కరెక్ట్ నాకు తెలిసి. ఇక్కడ నుంచి న్యూట్రల్, ఇక్కడ నుంచి ఫేస్ తీసుకున్నప్పుడు కాంటాక్టర్ ఆన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇందులో ఎన్ఓ కాంటాక్ట్ టిప్స్ కార్బన్ అవుతాయి, కార్బన్ అయ్యి పవర్ అనేది ఇంటరప్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇందులో న్యూట్రల్ ఫేస్ కాంటాక్టు కార్బన్ వచ్చి కాంటాక్ట్ సరిగా అవ్వకపోయినా కూడా మోటార్ ఆఫ్ అవుతుంది. లేదంటే ఇక్కడ న్యూట్రల్ ఇచ్చి ఉంటే ఒకవేళ బై సపోజ్ న్యూట్రల్ ఆఫ్ అయినా కూడా, న్యూట్రల్ బ్రేక్ అయినా కూడా మోటార్ అనేది ఆఫ్ అవుతుంది. అందుకని ఏం చేశానంటే న్యూట్రల్ డైరెక్ట్ ఇచ్చేసాం, ఇవ్వచ్చు, దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. న్యూట్రల్ డైరెక్ట్ ఇచ్చి ఫేస్ని రెండిట్లో తీసుకున్నాను. బై సపోజ్ ఈ కాంటాక్ట్ ప్రాబ్లం వచ్చినా సప్లై అనేది ఇటు నుంచి వెళ్తూ ఉంటుంది, లేదా ఈ ప్రాబ్లం వచ్చినా సప్లై అనేది ఇటు నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మోటార్ అనేది స్టాప్ అవ్వదు, కాంటాక్టర్ ప్రాబ్లం వల్ల స్టాప్ అవ్వదు. బై సపోజ్ 2 ఖరాబ్ అయినాయి అనుకోండి, మనం చేసేది ఏమీ లేదు, కాంటాక్టర్ మార్చుకోవడం తప్ప. కానీ ఇదైతే సేఫ్ అని అనుకుంటున్నా. 2 అయితే ఎట్ టైం అయితే ఖరాబ్ అవ్వవు, అందుకని రెండింటిని తీసుకొని రెండింటిని అవుట్ నుంచి మోటార్కి ఇచ్చాను అనమాట. ఇది ఖరాబ్ అయితే ఇటు నుంచి వెళ్తూ ఉంటుంది, ఇది ఖరాబ్ అయితే ఇటు నుంచి వెళ్తూ ఉంటుంది. ఇది దీని పర్పస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను, అర్థమయ్యేలాగా చెప్పాననే అనుకుంటున్నాను నేను. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఏమైనా కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ కూడా చేయండి, వీడియో బాగుందా బాగాలేదా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ కూడా చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అప్. జై హింద్, థ్యాంక్ యూ.